సాధారణంగా దొంగలు బంగారం ఎత్తుకెళ్తారు, డబ్బులు దొంగతనం చేస్తారు, బ్యాంకులు కొల్లగొట్టడం, ఇళ్లను లూటీ చేయడం, ఏటీఎం సెంటర్లను ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ దొంగలు కాస్త డిఫరెంట్. కాదు పూర్తి డిఫరెంట్ అని చెప్పాలి. వీరు డబ్బులు ఎత్తుకెళ్లలేదు, బంగారం ఎత్తుకెళ్లలేదు, జుట్టు ఎత్తుకెళ్లారు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఓ గోడౌన్ నుంచి భారీ ఎత్తున జుట్టు ఎత్తుకెళ్లారు. అయితే దీని విలువ చాలా ఎక్కువే ఉంటుందని గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. బెంగళూరులోని ఒక గోడౌన్లో నిల్వ ఉంచిన హ్యూమన్ హెయిర్ను దొంగల ముఠ దొంగిలించింది. ఎత్తుకెళ్లిన జుట్టు విలువ 90 లక్షల నుండి ₹1 కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనా, బర్మా, హాంకాంగ్లకు ఎగుమతి చేయడానికి గోడౌన్లో నిల్వ ఉంచిన జుట్టును 6 సభ్యుల ముఠ దొంగిలించింది. ఫిబ్రవరి 28న వాహనంలో వచ్చిన దొంగలు గోడౌన్లో నిల్వ ఉంచిన జుట్టును ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ సీన్ అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. ఈ ఫుటేజీ ఆధారంగా బెంగళూరు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారులు ఓ గోడౌన్లో భారీ స్థాయిలో హెయిర్ను నిల్వ చేశారు. వీటిని విగ్గులు తయారు చేసే కంపెనీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన విగ్గుల తయారీ కంపెనీ ప్రతినిధులు కొందరు ఈ హెయిర్ను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటీవలే వచ్చి స్టాక్ను చెక్ చేశారు కూడా. మరికొద్ది రోజుల్లో స్టాక్ను ఎగుమతి చేయాల్సి ఉంది. ఇంతలో దొంగల ముఠ ఈ జుట్టు నిల్వను దోచుకెళ్లారు. గోడౌన్ యజమాని వెంకట్రమణ ఈ చోరీని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జుట్టు చోరీ చేసిన ముఠాకు స్టాక్, దాని విలువ గురించి ముందే తెలిసి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది సొంత మనుషులు చేసిన పనా, ఇతరుల పనా అని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.